ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. దేవుడు మరొక పర్యాయము తన వాగ్దానం మనకు బయలుపరుస్తుంటున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం, భయపడకుము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని బిడ్డలారా, నిజముగా భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క పేరు దేవాది దేవునికి ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకే యాకోబు, భయపడకుము, నేను పేరు పెట్టి పిలుస్తున్నాను, నిజంగా నీవు నా సొత్తు అని అంటున్నాడు. యాకోబు అనగా మోసగాడు. ఆయన తన సహోదరుని 2 మార్లు మోసం చేసి ఉన్నాడని లేఖన వాక్యంలో తెలియజేయబడతా ఉంది. దేవుని బిడ్డలారా, మరొకసారి ఆలోచన చేస్తే భయపడకుము అనేటువంటి పదము కూడా ఈ 43వ అధ్యాయంలో 2 పర్యాయాలు మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా యాకోబు మోసగాడై ఉన్నాడంట, అన్న సహోదరుని మోసం చేస్తున్నాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, యాకోబు నిజంగా భయపడకుము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నా సొత్తు అంటున్నాడంటే ఇదిగో యాకోబు మోసము చేస్తున్నాడు. మోసం చేస్తున్నటువంటి ఆయననే దేవాది దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరొక మాటను అంటున్నాడు, భయపడకుము, నీవు నా సొత్తు నాయన అని అంటున్నాడు. నిజంగా ఈరోజు నువ్వు యాకోబు స్థితిలో ఉంటున్నావా? అనేక మందిని మోసపరుస్తూ ఉంటున్నావా? అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాను ఈ ఉదయకాలమందు, నువ్వు ఎవరి సొత్తు అంటే నా సొత్తు. ఎందుకనగా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడని కొరంథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము ఆలోచన చేస్తే, మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో ఎరుగక తన జీవితంలో అనేక ఒడిదుడుకులు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు ఎన్నో పడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే దేవాది దేవుడు ఈ ఉదయ కాలమందు మిమ్మును పిలుచుచున్నాడు. ఈ ఉదయ కాలమందు దేవుని వాక్యము చేత నీవు విలువబడుతున్నావని నీవు గ్రహించినట్లయితే, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని, నిన్ను పిలిచిన వాడు గొప్ప దేవుడని నువ్వు గ్రహించినట్లయితే, దేవుడు ప్రతి శాపము నుంచి, అపరాధము నుంచి నిన్ను విడుదల చేస్తుంటాడు. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక వివాహ వేడుక జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ వివాహ వేడుకకు అక్కడ అనేక మందిని పిలువబడ్డారు. అయితే వివాహానికి పిలిచినటువంటి ఆ యజమానుడు ఎవరైతే ఉన్నారో అనేకమైన గొప్పవారిని ఆ వివాహ యొక్క ప్రధాన గడియపైకి ఎక్కిస్తూ వచ్చి ఉన్నాడు. అయితే వారికంటే ముఖ్యులు ఆ వివాహానికి వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి అతన్ని, దయచేసి నువ్వు కిందికి దిగు అని చెప్పి, నీకంటే గొప్పవాడు వచ్చాడు కనుక నీవు దయచేసి అక్కడ కూర్చో, ఇదిగో ఈయన ఇక్కడ కూర్చుంటాడు, ఎందుకనగా నీకంటే గొప్పవాడని ఆయన అతన్ని పైన కూర్చోబెట్టి, పైన కూర్చున్నటువంటి ఆయనను కిందికి తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, అయితే మనుషులు నీ తాహతు మించి నీ డబ్బును, ఆస్తిపాస్తులు చూసి నీకు మర్యాద ఇస్తారు. అదే రీతిగా దేవాది దేవుడు పిలిచిన వాడు ఎలాంటి వారిని పిలుస్తున్నాడంటే, అయ్యా నేను పాపుల కొరకనే పిలవచ్చి తిని, మిమ్మల్ని పిలిచేవాడు ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు. నిజంగా ఆ వివాహ విందులోకి పిలిచినటువంటి ఆయన ఇదిగో అవమానపరిచాడేమో, కానీ నా దేవుడు ఒక్కసారి నిన్ను పిలిచాడనుకో, ఆయన అవమానపరచువాడు కాదు. దేవుని బిడ్డలారా, ఇదిగో నిన్ను తలను పైకెత్తువాడుగా చేస్తాడు, నిన్ను పై స్థితిలోనూ పెడతాడు, కానీ కింది స్థితిలో ఎన్నడూ పెట్టాడు. అదే రీతిగా మనం ఆలోచన చేయాలి. దేవుడు తన వాక్యంలో తెలియజేస్తుంది, దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంటే తన సొంత గొర్రెల్నే పిలుస్తున్నాడని దేవుని వాక్యంలో తెలియజేయబడతా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ఆలోచన చేస్తే, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తన గొర్రెలను ఏ రీతిగా పిలుస్తాడంటే పేరు పెట్టి పిలుస్తున్నాడంట. యాకోబుని అంటున్నాడు, యాకోబు భయపడకము, మనుషులకు భయపడి పరిగెత్తుకుంటూ వచ్చేవేమో, అనేకమైన స్థితిగతులు బాగలేవని భయపడి పరిగెత్తుకుంటూ వచ్చేమో, ఇప్పుడు నీవు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటగా నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు ఎవరి సొత్తు అంటే నా సొత్తు. వివాహ విందులో అతడు పిలిచి అవమానపరిచిండొచ్చేమో, ఇదిగో ఇప్పుడు నేను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీవు నా గొర్రెవని, నా బిడ్డవని, నా సొంతమని నాకు తెలుసును గనుక దేవుడు పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని సొత్తైన ప్రజలై ఉండాలని, దేవుని బిడ్డగా ఉండాలని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన గనుక ఆయన వైపు నువ్వు తిరగలిగితే, ఆయన స్వరాన్ని గనక నువ్వు వెళ్ళగలిగితే, దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్టుగా దేవుడు నిన్ను కూడా గొప్ప స్థితిలోకి దీవిస్తాడు. అలాంటి దీవెన దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.